అంటే డాక్టర్ గారు దాదాపుగా అంతా చెప్పేశారు. ఈ నర్సెస్ వృత్తి అంటే చాలా పవిత్రమైంది అన్నమాట. అది ఎక్కడైనా చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా డాక్టర్ గారు చూసి మెడిసిన్ ఇచ్చి దాన్ని ఇట్లా అని చెప్పేస్తారు. కష్టమంతా నిజం చెప్పాలంటే ఆ నర్సింగ్ స్టాఫ్దే అన్నమాట. మరి ఎటువంటి పేషెంట్లైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా పేషెంట్లు అన్ని పనులు ఇది అది అని కాకుండా అన్ని రకాల పనులు కూడా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళ పేషెంట్ రికవరీ కావాలి అనే ఒకటే ఒక దృఢ సంకల్పంతో వీళ్ళు చేస్తున్నారు. నిజంగా అది మాధవ సేవ ఆ రోజు అంటగా రైటింగ్ గారు అది కరెక్ట్గా చూసే తప్పకుండా అమలు చేయడం కూడా మన నర్సింగ్ స్టాఫ్ ఎక్కువ మేజర్ పార్ట్ తీసుకున్నారు. ఇక్కడ కాదు, మొత్తం మన జరిగే తీరులో హాస్పిటల్స్ కానీ ఎక్కడైనా సరే వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఇక్కడ కూడా ఇంకొక విషయం ఏంటంటే దానికి సరైన పరిసరాలు, సరైన అకామిడేషన్స్ కానీ అవి కూడా వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక డాక్టర్ గారితో మనం రికగ్నైజ్ చేసుకుని బిల్డింగ్ అంతా రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా అందులో అదృష్టవశాత్తు మనకు లోకేష్ గారే ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నారు, మన కాన్స్టిట్యున్సీ కూడా. ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి ఒకసారి రికగ్నైజ్డ్ మనకి గవర్నమెంట్ నుంచి కూడా తెచ్చి గవర్నమెంట్ నుంచి వచ్చే అలాట్మెంట్ ఆఫ్ ఫండ్స్ కానీ అన్నీ కూడా మనం తెచ్చుకోవాలి. దాని తగ్గట్టే బిల్డింగ్ కూడా ట్రాక్లు ఇచ్చి అన్నీ బాగు చేసుకుని సరైన వసతులు పేషెంట్లకు కానీ స్టాఫ్కి కానీ అందరికి కూడా సరైన వసతులు ఉంటే ఇంకా ఎక్కువగా ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ సరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.